అయితే కందులు అనేది చాలా కంది అదేవిధంగా పల్సెస్ అన్ని పప్పు ధాన్య పంటలనేటిది ముఖ్యమైన పంటలు. ఎందుకంటే వాటిల్లో చాలా ప్రోటీన్ ఉంటది. ఆ ప్రోటీన్ ఈజీ డైజెస్టబుల్ ప్రోటీన్ అనమాట. ఇప్పుడు మీరు గ్రీన్ గ్రామ్ జూసుకోండి, పెసర్లు జూసుకోండి. మనం చిన్నప్పుడు చిన్న పిల్లలకి పెడతాం. ఎందుకంటే దట్ ఈజ్ ఈజీ డైజెస్టబుల్ ప్రోటీన్. అదేవిధంగా కంది, పప్పు ధాన్యాలు, అదేవిధంగా మినుములు చూసుకున్నట్టయితే ఆల్ అవర్ అంటే మన దక్షిణ భారతదేశంలో మన టిఫిన్స్‌లో మేజర్‌గా వినియోగించేది ఈ మినపప్పు. సో, అలా రకరకాల పప్పులున్నాయండి. ఈ పప్పులు సాగనేది రాను రాను తగ్గుతుంది. దీనికి కొన్ని రకాల కారణం ఏందంటే, మన నేలలు వాటికి అనువైనవిగా అంటే వాటిని అంటే బాగా మార్జినల్ సాయిల్స్‌లో వాటిని వేయడం. అంటే ఈ పల్లపు నీళ్ళల్లో గానీ, తక్కువ లోతు ఉన్న నీళ్ళల్లో వాటిని వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, సరిగ్గా అవి పెరగట్లేదు. ఆహ్, అదేవిధంగా ఈ వర్షాధార వ్యవసాయంలో మనం ఈ పప్పు ధాన్యాలు ముఖ్యంగా మనం ఎక్కడేస్తామంటే రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ వర్షాధారంలో వేయడం ద్వారా ఏమవుతుందంటే పడ్డ వర్షాలకు కలుపు రావడం ద్వారా ఆటోమేటిక్‌గా ఆ కలుపు అనేది ఈ కందిని గమనించినట్టయితే మొదటగా ఒక 30, 40 రోజులు అది చాలా స్లోగా పెరుగుతది. ఆ టైంలో మనము కంపల్సరీగా కలుపుని మనం నియంత్రించాలి. లేకపోతే అది కంది చేను అనేది మొత్తం అది కమ్మేసే అవకాశం ఉంటది. ఆ కంది మనం అలా సంరక్షించుకోవాలంటే మనకు కొన్ని రకాల కలుపు మందులు గూడా ఉన్నాయి. కలుపు నియంత్రణకు మనకు ప్రీ ఎమర్జెంట్ ఫ్లూక్లోరాలిన్ అనే మందుంది. అది వేసుకున్నట్టయితే మనకు విత్తిన 48 గంటల్లోపు తేమ చూసుకొని వేసుకున్నట్టయితే మనకు కొద్ది వరకు ఒక 15 రోజుల వరకు కలుపు రాకుండా ఉంటది. ఒకవేళ వచ్చినా గూడా మనకి ఇమజితోపైర్ అనే మందు పర్స్యూట్ అని లభ్యమవుతుంది. అది వేసుకోవచ్చు. క్విజలోఫాపిథైల్ టెర్గా సూపర్ అనే మందు ఉంది. ప్రాపక్విజలోఫాపిథైల్ విప్ సూపర్ ప్రాపక్విజలోఫాపిథైల్ అనే మందు ఇంకోటుంది. విప్ సూపర్ అని ఉంది. అదేవిధంగా మనకు షాకెడ్ అనే మందు ప్రాపక్విజలోఫాపిథైల్ మరియు ఇమజితోఫైర్ అనే మందు అనేది అదొకటి ఉంది. అది ఎకరాకి 800 ml అనేది సరిపోతది. అది మనం వేసుకున్నట్టయితే మనకు అంటే కలుపు మొలకెత్తినంక మనం కలుపుని నియంత్రించుకోవచ్చు. అంతేగాకుండా మనకు వరుసల మధ్యలో ఎందుకంటే మనకు కంది అనేది సుమారుగా వరుసకు 1 మీటర్ గానీ అంటే 1 మీటర్ గానీ 90 సెంటీమీటర్లు అంటే 3 ఫీట్లు గానీ 4 ఫీట్లు గానీ వేసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో లాంగ్ డ్యూరేషన్ కందులు అంటే సుమారు 160 నుంచి 180 రోజులకొచ్చే ఐసీపీఎల్ అదే ఇక్రిసాట్ వాళ్ళు అభివృద్ధి పరిచిన ఆశ గానీ తాండూర్ రీసెర్చ్ స్టేషన్ నుంచి వచ్చిన హనుమ గానీ ఈ కందులు ఏంటిదంటే మంచి దూరంలో వేసుకుంటున్నారు. అంటే ఎంత దూరం అంటే సుమారుగా 1 మీటర్‌న్నర అంత దూరం, మీటర్‌న్నర నుంచి 2 మీటర్ల దూరంలో వేసుకుంటే ఆటోమేటిక్‌గా ట్రాక్టర్‌తో నడిచే గొర్రుతోటే మనము వాటి మధ్యలో ఉన్న కలుపుని నియంత్రించుకుంటున్నాం.